అమెరికాతో ఒప్పందంలోని రకరకాలు అంటే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వేళ ఏడాదిలో 8,00,000 కోట్ల వాణిజ్యం మిగిలుంటుందన్నది ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక చెప్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని, దిగుమతులు రాణించినా కూడా ఏడాది వ్యవధిలోనే మనకే ఎదురు వాణిజ్య మిగులు $90 బిలియన్ అంటే 8,19,000 ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో చెప్తోంది. ఏడాది వ్యవధిలో అగ్రగామి 15 వస్తువుల ఎగుమతులు $97 బిలియన్ చేరుతాయని, మిగతా వస్తువులు కూడా కలిపితే $100 బిలియన్ మార్కును చేరొచ్చని చెప్తున్నారు. జీడీపీ మీద 1.1% ప్రభావం ఉంటుంది. 2024-25లో అమెరికాతో మనకి $40.9 బిలియన్ మిగులుంటే 25-26లో ఏప్రిల్ డిసెంబర్ కాలానికి $26 బిలియన్ ఉంది. అదనపు ఎగుమతుల వల్ల ఏడాదికి ఇది $90 బిలియన్ చేరగలదనే నివేదిక అంచనా వేసింది. జీడీపీ మీద నికరంగా 1.1% సానుకూల ప్రభావం చూపెడుతుందని అంచనా వేశారు. భారత ఎగుమతులు అమెరికా వాటా 20% కాగా మన దిగుమతులు అమెరికా వాటా 7%. సేవల దిగుమతులు అమెరికాకు 15% వాటానే ఉండటంతో భారత్ నుంచి మార్కెట్గా ఆ దేశానికి మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అన్నటువంటిది ఈ నివేదిక చెప్తున్నటువంటి సత్యం.